అర కేజీ ఉంటాయి. గట్టిగానే మొక్కలకి మనం నాకు చూపించు. మళ్ళీ కడగాల, 3 సార్లు కడగాలి. చూడంత మట్టి వచ్చింది. మళ్ళీ వేస్తాను నీళ్ళు. చూడమ్మా భలే వచ్చినాయి గుత్తులు. చూడండి అమ్మా గుత్తులు ఇవన్నీ వేర్లేనా? అన్నీ వేర్లే. బాగున్నారా? అందరూ బాగున్నారా? మరి దుంపలు వేసాము. దుంపలు తయారైన తవ్వుతున్నానమ్మా. చూడండి, వానాకాలంలో వేసాము. వాటికి తయారై ఉంటాయని చూస్తున్నానమ్మా. తవ్వుదామని అమ్మా. 4-5 నెలలు అయింది. ఎండిపోయిన ఆకులు కూర తయారవుతుంది. తవ్వుతున్నానమ్మా దుంపలు. ఈయన చామదుంప మొక్కలా? ఈయనమ్మా చామదుంపలు. అవేనా? లాగు చూడు. రావా? లాగితే రావమ్మా. లాగితే రావు. తవ్వాల, చుట్టూరు తవ్వాల. ఐగో దుంపలు చూడమ్మా. ఐగో పనికి వెళ్ళి అలా తవ్విదాను అమ్మ. తవ్వాల. పనిలోకి వెళ్తాలేదు కదా ఇప్పుడు. ఇదిగో దుంప. ఇగో అది చూడండి. అయిగో తవ్వు, మొత్తం తవ్వు. చూడనా? తీసే బయటికి తీసే పక్క కనపడతాయి కదా. పైన వచ్చేసినాయి ఆ దుంపలు. ఈ చెరువులో ఉంటాయి చూడు ఆకులు, కలువ పువ్వు ఆకులు. అలాగ ఉన్నాయా? అలాగున్నాయి. ఇగో దుంప. ఇదిగో మొత్తం తీసినా దుంప తవ్వినా. ఇగో నీళ్ళు పోద్దామా లేకపోతే నానొస్తుందేమో. పర్లేదు, వచ్చేస్తుందా? ఆయన రాళ్ళు ఎక్కువ ఇక్కడ. కంకర రాళ్ళు ఎక్కువ. బాగానే వచ్చినాయి మా దుంపలు. అమ్మా దుంప తయారైపోతున్న ఆకులు ఎండిపోతున్నాయి. చూడండి అమ్మా. పువ్వులుగా ఉండి మొక్క గుజ్జుగాను ఆకులు ఎండిపోతున్నాను. దుంప ఎండిపోతుంది. అలాగే చేత్తోలాగే వచ్చేద్ది. వచ్చినాయా దుంపలు? ఇగో మట్టి దులిపితే ఈ దుంపలు గుత్తులు. ఇంకా ఉంటాయంటావు కింద? ఇయ్యనా? పిలక ఉంటుంది. ఇంకో పిలక ఉంటుంది. ఉండిచ్చాయి, మళ్ళీ మొక్కలు వస్తాయిలే. ఇది చూడమ్మా. ఇగో గుత్తులు. కడుగుదాంలే ఒకసారి. కడిగితే కనబడతాయి అప్పుడు. ఉండొచ్చిన తీసే మొత్తం అన్నీ. కొన్ని సరిపోవు కదా కూరకే. ఈ చిన్న మొక్క కూడా బాగానే వచ్చినాయి. ఇంకో 3-4 దుంపలు వచ్చినాయి చిన్నదానికి. అలాగే మా అమ్మ మొక్క ఇచ్చుకొని లాగా వచ్చేద్ది. ఖాళీ చేయను. చుట్టూరు ఖాళీ చేసి అప్పుడు లాగుతావా? ఇచ్చుకొని లాగే మా అమ్మ వచ్చేద్ది. తవ్వేసావుగా తొలుగుతో. అదిగో గుమ్మనే వచ్చి అంటున్నా. పెద్ద కష్టంగా ఏం వస్తలేదు. అవునా? 2 మొక్కలు కూడా తీసి. ఈ ఏళ్ళు ఉన్నాయి కదా తెగిపోయి. దీంట్లో కొంత చిన్న దుంపలు ఉంటాయి. అవి మళ్ళీ మొక్కలు వస్తాయిలే. దుంపలు ఉంటాయి, మొక్క వచ్చేద్దిలే. తక్కువ వచ్చినాయి దీనికి. తీసేది కూడా. ఇలాగే తెగిపోనట్టున్నాయి. ఇంకా ఉంటుంది దుంప.
అంటే వేర్లు వేసేస్తున్నాను. వేయలేదు రాళ్ళు ముసలి తీగిపోను కిందకి రాళ్ళు. మట్టి బాగోలేదు, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చింది. ఎక్కువ అయినాయి దుంపలు. కడుగుదాం ఒకసారి, కడిగితే కనబడతాయి అన్న. చూపించు. ఇదమ్మా చూడండి అమ్మా. కళ్ళు తెరువు, కళ్ళు మూసుకుంటావా? నడు కడుగుదాం. ఇదే బోల్ మట్టి వస్తుంది ఇప్పుడు వీటికి. ఏమన్నా బలికి ఉన్నాయి, ఇంకా దుంపలు అయిపోయినాయి. ఏడైతే ఈ గోరు కదా రాసినాలు దగ్గరేదే లేకపోతే కూడా అయిపోయినాయి బాబా. ఇప్పుడైనా ఎక్కువ వచ్చినాయిలే, 1/2 kg ఉంటాయి. గట్టిగానే మొక్కలకి మనం నాకు చూపించు. మళ్ళీ కడగాలా? 3 సార్లు కడగాలి. చూడంత మట్టి వచ్చింది. మళ్ళీ వేస్తాను నీళ్ళు. చూడమ్మా భలే వచ్చినాయి గుత్తులు. చూడండి అమ్మా గుత్తులు. ఇవన్నీ వేర్లేనా? అన్నీలే బాగా బతికింది. బుల్ మట్టి వచ్చింది. ఇరిసేస్తాం ఇంకా ఆకులు మొక్కలు. చూడండి మళ్ళీ చెయ్యి పుట అవుగా చూపించాను. గుత్తులు చూడమ్మా ఎలాగే దుంపలు వేసాము. వానాకాలం ఎండిపోతున్నాయి, ఆకులు కూరకు వస్తాయి. పీకేసామమ్మా చూడు, తవ్వేసాను. బాగానే అయినాయా? ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసేమమ్మా, తీసేసి ఒక్కో దుంప వేసి తీసేనా దుంప తీసి చెట్టి తీసేసి మళ్ళీ కడుగుదాం. ఇంకా ఉంటుంది కదా మట్టి, మరి ఇంకా ఉంది. గుత్తుల కింద వచ్చినాయా? ఇవాళ బతికి ఇవాళ కూరకడం వచ్చినాయి కదా. అలాగే వేసుకోవాలి. మాకు పాదులు మనకి ఎంచుకుడు కలిగి పాదుండి ఏమన్నా మనకు అసలు చోటు ఉండి ఎవరికన్నా ఉందా ఖాళీగా? మనకున్న చోటు. పెద్ద దుంప ఏది తీ. ఇప్పుడు వేసిన దుంప పెద్దదే, పెద్దగా వచ్చింది. మీ నాన్న దండపోతే మన దండపోదు, దండకాయలు కాసేస్తాయి కుండీ కాడ. ఇదంత పందిరైతే మళ్ళీ ఇది కప్పెడితే వస్తుందేమో మొక్క. దుంపలు ఉండదు, ఎరగకూడదు దుంప కప్పెట్టలేదు. దుంప ఉంది కదా, ఇది దుంపే. దుంపే ఇంకో ఇది కప్పెడదాం. మళ్ళీ కప్పెట్టేసే వచ్చేద్దాం. ఇంకో ఇది దుంపే కదా, ఈ దుంప ఉంచేద్దాం. ఎరగకుండా ఉంచేసి కప్పెడితే అదే వస్తుంది జాయిగా. పిలకలేసేద్ది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తీసుకోవచ్చు మనం. ఉండిచ్చే ఇది కూడా. చెట్లు బాగానే ఉన్నాయి కదా, మొత్తం అంతా ఎండలేదు. ఈ చుట్టూ ఉన్న ఆకులే ఎండిపోయి. ఇలాగ అయిపోయి దుంపలు ఇలాగ అవును. ఇంకా అవును దుంపలు ఈ పిలకలు చూసా. ఇగో దుంప అన్ని మొక్కలు వేసుకోవాలి అలాగా. బంగాళదుంపలాగా అయింది. అమ్మాయి గట్టిగా ఉంది. నేను ఇస్తాను చాకుతో కొయ్యినా. కొయ్యి ఇగుతులేదు, 2 చాకుతో కొయ్యాలి. అవి తీసే ఉన్నాయి. మొక్క అది ఉంచి ఇంకా పెట్టేస్తుందా? అది కప్పేద్దాం. ఇది కప్పెడదా? 3 జరుచే. ఇదిగో మామ, ఇది ఇరుగుతలేదు. మొక్క ఇరిగిపోయింది. 2 దుంపల కింద వచ్చేసింది. చూడమ్మా పెద్ద పెద్ద దుంపలు. ఇక్కడ మొక్క ఇరిగిపోయింది. మొక్క ఇరిగిపోయింది ఇక్కడ. మొక్క కడిగా ఇంకా కోసేది.
మట్టి ఇంకా వస్తుంది చూసావా? ఉడికేదాకా మట్టి ఉంటుంది. ఉడికేసాక పోద్ది మట్టి తీపోద్ది. అలాగ అయిపోయింది దుంపలు. అలాగా తీకుంటే వేసంకాలం దాకా తీసిపోతే అలాగ అవుతాయి దుంపలు. మరి ఎండిపోతున్నాయి కదా ఈ లోపు మొక్కలని తీసేసాం మనం. ఈసారి ఉండద్దాంలే ఎక్కువ రోజులు. తీయకూడదు, వానకాలం దాకా తీయకుంటే ఊరుతుంది దుంప. అమ్మా అన్ని రకాల కూరగాయలు తినాలి. మనకు అన్నీ దొరుకుతాయి. సీట్లు నెలకి ఏమీ దొరకవు, కొనుక్కోలన్నా దొరకవు. మనం అన్నీ పండించుకోవచ్చు పల్లెటూరులో. అమ్మా అప్పుడు 4 దుంపలు వేసానమ్మా. ఇప్పుడు చూసావు ఎన్ని దుంపలు వచ్చినాయా? ఊరి ఎన్ని ఊరైనాయి దుంపలు. అప్పుడు 4 అంటే 4 కప్పెట్టాను. చామ దుంపలు తెచ్చినప్పుడు 4 దుంపలు తీసి కప్పెట్టాను. చామ దుంపలు మొత్తం అన్ని వండకుండా కప్పెడతాం వల్ల వానాకాలం పెడితే రుక్కోరుకుంది. ఇప్పుడు బాగా వచ్చినాయి. నడు ఇది పెట్టానమ్మా. ఈ పిల్లకలు మళ్ళీ వానాకాలానికి కోరతాయి. పిల్లకలు వస్తుందమ్మా, మళ్ళీ కప్పెట్టాను. నడు కప్పెట్టి అయితే తాళమట్టి పోకరం ఇవ్వాలని. అమ్మా తీసిన దగ్గరే కప్పెట్టేస్తున్నావా? ఈ కలిపి పనులు వస్తాయి. వండిచ్చే ఇంకా తీకి ఇంకా ఇద్దా ఆ తుంప అదిగో వచ్చేసింది కదా, ఇంకెందుకు మళ్ళీ కడుగుతావా? ఇంకా అన్నీ కడిగేసాం కదా ఒకసారి. కడిగితే ఒక దుంపే కదా, అది ఉండేస్తే మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది. సర్లే కప్పెట్టు. 4 ఏపులను కప్పెట్టాం మొన్నట్లాగా. మనకే ఇక్కడ రాళ్ళు కదా, అందుకే లోపలికే ఊరతలేదు. సరిగ్గా తీయలేదు కదా, ఇంకా ఉంటాయి అక్కడ. ఒక్కో దుంప మిగిలిపోయి ఉంటాయి. పనిలోకి వెళ్ళి అలా వంగొని తీసిద్దానివా మా అమ్మ కొలుపు నడుము లాగద్దు కదా మరి. రాయా కప్పెట్టి. ఒకవేళ దుంపలు ఉంటాయా మళ్ళీ మొక్కలు వస్తాయిలే. కప్పెట్టేసుకుని నీళ్ళు వేసేస్తే అయ్యా బాగుతాయి. తీయలేదు, అక్కడే ఉంది. మన బంతి పువ్వులు ఎప్పుడు పోతాయి? పువ్వులు ఏం పోతాయి? చెట్లు పువ్వులు పోతలేదు. లైఫ్ చేయండి. ఇవాళ ఇదే ఇడియమ్మ మా చామదుంపలో. ఇవాళ ఈ చామదుంపలో ఇడియమ్మ ఇడి చూడండి అమ్మా. లైఫ్ చేయండి, సపరేట్ చేయండి అమ్మా.